నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్ అబ్దుల్ నజీర్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. దుర్గమ్మను దర్శించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. మరో 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రగతికి, ప్రజల సంక్షేమానికి కేంద్రం అన్ని విధాలా తోడ్పాటునందిస్తోందని నరేంద్ర మోదీ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన. ఇక వార్తలోని వివరాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చాలా వేగవంతంగా చోటు చేసుకుంటున్నాయని, వాటిని అందుకోవడానికి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తగు మార్గాలను శోధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. లక్ష్మీపద్ సింఘానియా ఐఐఎం లక్నో నేషనల్ లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ పరిశ్రమలు, వాణిజ్య రంగంలో నైతికత, ప్రవర్తనను పెంపొందించాలని అన్నారు. కృత్రిమ మేధ సద్వినియోగం చేసుకునేలా ఉండాలని, దానివల్ల ఉద్యోగ భద్రతకి సవాలు ఉంటుందనే ఆందోళన కలగకుండా మార్గాలను అన్వేషించాలని ఐఐఎంకి సూచించారు. न केवल व्यक्तिगत उपलब्धियों का सम्मानित किया जा रहा है, बल्कि नेतृत्व में नैतिकता और समाज के समावेशी विकास के लिए प्रतिबद्धता को भी रेखांकित किया जा रहा है. आज इस कार्यक्रम में सम्मानित सभी अवार्डीज श्री संजीव बजाज, श्री नितिन कामत, डॉक्टर बी मोहन, डॉक्टर रितु करिधल श्रीवास्तव, डॉक्टर जमुना टुडू और श्री पीयूष तिवारी ने अलग अलग क्षेत्रों में प्रभावी और प्रेरणादायक नेतृत्व के उदाहरण पेश किए हैं. देश के प्रमुख उद्यमी श्री लक्ष्मीपद सिंघानिया के नाम से स्थापित इस पुरस्कारों का उद्देश्य उद्योग और व्यापार जगत में नैतिकता और परिवर्तनकारी सोच तथा कार्यों को प्रेरणा देता है. मैं लक्ष्मीपद కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఈ రోజు ప్రారంభమైంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న గవర్నర్ తొలుత వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వికసిత భారత్ సంకల్ప యాత్రపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వీడియోని గవర్నర్తో పాటు ఇతర అధికారులు వీక్షించారు. అనంతరం 2047 నాటికి వికసిత్ భారత్ ఆవిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని తెలుగులో వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. శ్రీమతి జె ఉమాదేవి గారు, శ్రీమతి ఏటుకూరి ధనలక్ష్మి గారికి రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు అందజేస్తున్నారు. నాగభూషణం గారిని సత్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాల గురించి పౌరులకు తెలియచేయడం, అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. The goal of the yatra is to raise awareness and facilitate the delivery of the welfare scheme benefits to all eligible persons and to do away with the feeling of neglect among the crores of citizens. The yatra also aims at focusing on reaching the vulnerable population to achieve saturation of schemes of Government of India
across the country, covering all Grama Panchayats, Nagar Panchayats, and urban local bodies with the objectives. విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అందులో భాగంగా రూపొందించిన బృహత్తర ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 216 కోట్ల రూపాయల విలువైన పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. అలాగే ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, పాతపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయలకు పైగా నిధులతో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడంతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఘనంగా ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న గూడూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రూపశ్రీ మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడైనా ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం గుర్తింపు కార్డులను ప్రజలకు అందిస్తోందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ కార్డు ద్వారా వైద్య సేవలు పొందవచ్చని, 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, బియ్యం, పాలు, గుడ్లు, పౌష్టికాహార కిట్లు, బెల్లం అందిస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్న తమకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు మంజూరు అయ్యిందని తెలిపారు. నాకు 2 పిల్లలు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేశారు సంపూర్ణ పోషణ భద్రత. నెలకొచ్చేసి 25 కోడిగుడ్లు, 2.5 పాలు, బెల్లము, వైఎస్ఆర్ కిట్ కూడా అందించారు. అలాగే డెలివరీ అయినాక కూడా పిల్లలకి బాలామృతము, 2.5 పాలు, కోడిగుడ్లు, వైఎస్ఆర్ కిట్ కూడా సంపూర్ణ పోషణ కూడా కలిగించారు గవర్నమెంట్ నుంచి. మాకు 50 సెంట్ల భూమి ఉంది. మా అమ్మగారి పేరు మీద రిజిస్టర్ అయింది. మా నాన్నగారు చనిపోవడం వల్ల మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు మీద మార్చడం జరిగింది. ఆ 50 సెంట్ల భూమికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపున సంవత్సరానికి 6,000 రూపాయలు మా అమ్మగారి అకౌంట్లోకి వస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఈ 2 పథకాల సంయుక్తంగా సంవత్సరానికి 13,500 రూపాయలు మా అమ్మగారి అకౌంట్లోకి జమ అవుతున్నాయి. వాటిని మేము వ్యవసాయ పెట్టుబడిగా వాడుకొని వ్యవసాయాన్ని వరి పండించి, అలాగే అపరాలు పండించి సంతోషంగా దాని మీద వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్నాం. ఈ పథకాన్ని మాకు అందించినటువంటి 2 మహానుభావులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మేము శాశ్వతంగా రుణపడిపోయి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా దేశవ్యాప్తంగా 2 నెలల పాటు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది, మిగతా ఎవరైతే పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ కూడా, అలాగే ఆరోగ్య భారత్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని ఉచితమైనటువంటి వైద్య సహాయం చేయడం క్యాంపులో. తర్వాత ప్రజలకి కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వివరించి చెప్పడం. భారత్ కార్డ్స్ మీ కుటుంబం అందరికీ ప్రతి సంవత్సరము 5 లక్షల వరకు వైద్య సేవలు అందించుకోవచ్చు. అలాగే బీమా కూడా పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ అనేది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు లబ్ధి పొందొచ్చు. భారత్ కార్డ్స్ అనేవి ఆరోగ్యశ్రీ కార్డు లాగా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అక్కడ కూడా మీరు లబ్ధి పొందొచ్చు. అక్కడ కూడా మీరు ప్రతి సంవత్సరము 5 లక్షల వరకు బీమా పొందొచ్చు, వైద్య సేవలు అందించుకోవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఏఎస్పేట మండలంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎంపీడీఓ ఏ భాస్కర్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, ఇన్ఛార్జ్ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 134 పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉజ్వల గ్యాస్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు పేదల ఆర్థిక స్థాయిని పెంచాయన్నారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందించడంతో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజు కూలీ 270 రూపాయలకు పెంచడంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని లబ్ధిదారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని సింగనమలలో చేపట్టిన యాత్రలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న 17 పథకాలను అధికారులు ప్రజలకు వివరించి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అంతేకాకుండా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి కేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పలు పథకాలు పొందిన లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం అందిస్తున్న పథకాలు దోహదం చేస్తున్నాయన్నారు. నేను బాలింతను. పోషణ అభయం పథకం కింద నాకు అంగన్వాడీ స్కూల్లో బియ్యం, బ్యాళ్ళు, గుడ్లు, పాలు ఇస్తున్నారు. అలాగే మా బాబుకి బాలామృతం ఇస్తున్నారు. అవన్నీ బాగా తిని ఆరోగ్యంగా ఉన్నాను. ఈ పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. పితృవందన పథకం కింద నాకు 5,000 ఉన్నాయి. ఫస్ట్ నేను 3 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు 1000 రూపాయలు పడింది. మళ్ళీ 6 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు 2,000 పడింది. మళ్ళీ కాన్పోయిన తర్వాత నా కొడుక్కి సూదులు ఇంజక్షన్ లేపించినప్పుడు 2,000 పన్నాయి. అవన్నీ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నా పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. గరీబ్ కళ్యాణ్ పథకం కింద ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. మాకు కరోనా నుంచి ఇస్తున్నారు. మా ఇంట్లో ఇద్దరు ఉన్నాం సార్. ఇద్దరికి 10 కేజీలు బియ్యం వస్తున్నాయి. ఇంకా 5 ఏళ్ళు ఇస్తామన్నారు. ధన్యవాదాలు. ఏలూరు జిల్లాలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కొల్లేరు ప్రాంతంలోని ఏలూరు మండలం కలకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు వివిధ శాఖల స్టాల్స్ను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగించారు. లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను, పోషణ్ అభియాన్ లబ్ధిదారులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. మా తీర్మానం మా కుటుంబానికి 5గురు ప్రధానమంత్రి జన్ జీవన యోజన ఆరోగ్య యోజన పథకం కింద 5 కార్డులు వచ్చినాయి. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున వచ్చినాయి కార్డులు. PMJAY మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయి. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పనిచేస్తాయి. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. నేను ఒక కారు వస్తుందండి. ఆ కారు మీద బిళ్ళలు తీసుకుంటున్నాను. BP షుగర్ అవుతుందండి నాకు. ఆ బిళ్ళలు వాడితే నాకు ఆరోగ్యంగా ఉంటుందండి. టెస్టులు చేసి ఇస్తున్నారండి మాకు. BP షుగర్ కడారు బాగా ఉంటుందండి మాకు. 104 కారు వచ్చి చూపుతున్నారు. ప్రధానమంత్రి గారికి వందనాలు. నేను చాలా బాధపడేదానండి. గ్యాస్ లేక కట్ల పొయ్యి మీద చాలా విధానం చేసేదానండి. ఈ వర్షంలో కట్టెల కట్టు దొరికి కదండి. అందుకు ఉజ్వల పథకం మీద గ్యాస్ కనెక్షన్ ఇచ్చారండి. గ్యాస్ కనెక్షన్తో పాటు పొయ్యి, బండ, రెగ్యులేటరు అన్నీ ఇస్తున్నారండి. ఇది వచ్చి 4,000 పైసలకు పడుతుందండి. ఈ పథకం నాకు ఇచ్చినందుకు మోడీ గారికి ధన్యవాదాలండి. నంద్యాల జిల్లా మోతుకూరు మాధవరం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ప్రయోజనాలను అధికారులు గ్రామస్తులకు వివరించారు. అర్హత కలిగి పథకాలు అందని వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర పథకాలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి గారి ద్వారా వచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంతకుముందు అయితే కానీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మన రాష్ట్రంలోనే చూపించుకోగలము. ఈ కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా చూపించుకోగలము. కార్డు తీసుకొని దేశంలో ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇది 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూపించుకోవచ్చు. ఈ కార్డు వల్ల ఇచ్చినందుకు
ప్రధానమంత్రి వారికి ధన్యవాదములు. భారత్ సంకల్ప్ యాత్ర అనే ప్రోగ్రాం అనేది ఈరోజు మన గ్రామంలో ఈ ట్రైబల్ ఏరియాలో అనేది జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఇందులో ముఖ్యంగా చర్చించుకునే విషయాలు ఏమిటి అంటే, అవగాహన కల్పించిన విషయాలు ఏమిటంటే, మన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమం కింద జరిగే సర్వీసెస్ ఇచ్చే లబ్ధి పొందిన లబ్ధిదారుల గురించి వాళ్ళ దగ్గర నుంచి మేము ఎటువంటి సలహాలు సూచనలు, వాళ్ళకి ఎలాగ అనిపించాయి ఈ స్కీమ్స్, ఎలాగ వాళ్ళకు ఉపయోగపడ్డాయి, దీనివల్ల లాభాలు ఏంటి, వీళ్ళకి ఎలాగ అనిపించింది, వీళ్ళ అనుభవాలు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈరోజు మన సభలో ప్రజల ముందట వాళ్ళకున్న సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. చాలా చాలా మంచిగా అందరికీ వీటిపైన చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. మాకు ఇటువంటివి ముఖ్యంగా ఈ గర్భవతులు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, ఆహారం ఫుడ్ బాస్కెట్స్ అని చెప్పేసి కూడా అవి కూడా అటువంటి టీబీ కేసెస్ మొత్తం 32 మందికి వాళ్ళకు పంపిణీ చేయడం కూడా ప్రతి నెల చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి మహిళా శక్తి ఆటో పథకాన్ని అమలు చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణబాబు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నతి కార్యక్రమంలో కలెక్టర్ లబ్ధిదారులకు ఆటో రిక్షాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెరుగైన జీవనోపాధికి 0 వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తుందని, అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్యమంత్రితో పాటు మరో 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాగా కీలకమైన ఉప ముఖ్యమంత్రి హోదాను బట్టి విక్రమార్కకు కేటాయించగా, హోంశాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆర్థిక శాఖను డి శ్రీధర్ బాబుకు, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను, కొండా సురేఖకు మహిళా సంక్షేమ శాఖను కేటాయించారు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యనుమల రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి కేంద్రం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సాయుధ దళాల పతాక దినోత్సవం 2022 విరాళాల సేకరణలో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవం 2023ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం విరాళాల సేకరణలో గత ఏడాది 36,83,533 రూపాయలతో రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలిచి రాష్ట్ర గవర్నర్ నుండి మెడల్ అందుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. అనంతరం ఉన్నతి మహిళా శక్తి పథకం కింద 6 మహిళలకు ఆటోలు పంపిణీ చేశారు. యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు 6 ఎస్హెచ్జి ఉమెన్కి కాకినాడ జిల్లా సంబంధించి ఆటోస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 90% ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కాంపోనెంట్, 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, మొత్తం 18,60,000 రూపీస్ ఖర్చుతో గవర్నమెంట్ ద్వారా ఈ ఆటోస్ ఈ 6 విమెన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేరే వేరే మండల్స్ నుంచి వచ్చారు. పెద్దపూడి, పెద్దపురం, సామల్కోట, కాకినాడ, వేరే వేరే మండల్స్ నుంచి వాళ్ళే ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపించారు బెనిఫిషరీ వాళ్ళకి సర్ప్ ద్వారా ఆటోస్ ఇవ్వడం జరిగింది. సో దీంతో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్తో ఫ్యూచర్గా వాళ్ళు లోన్ రీపే చేయగలుగుతారు. కాబట్టి దాని కింద ఇది ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు మెరుగైన జీవనోపాధితో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళా శక్తి ఆటో పథకం ఉపయోగపడుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. డిఆర్డీఏ వైఎస్ఆర్కేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా ఆటో రిక్షాలను కలెక్టర్ అందించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాతలతో కలిసి కలెక్టర్ ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుండి వడ్డీ లేని రుణంతో 35,66,000 రూపాయల విలువ కలిగిన ఆటోలను మహిళలకు అందించామన్నారు. 48 నెలల వాయిదాల పద్ధతిలో ఆటో విలువను చెల్లించాల్సి ఉంటుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ తాము స్వశక్తితో ఎదగడానికి ఈ పథకం ఎంతో దోహదం చేస్తుందన్నారు. డ్రైవర్స్ మనం వెలుగు సంస్థ ద్వారా ఒక 12 ఆటోస్ ఇక్కడ గ్రౌండ్ చేయడం జరిగింది. దీనికి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ గౌరవ స్థానిక మేయర్ గారు అండ్ అధికారులు అండ్ ముఖ్యంగా ఒక 12 మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళలు ఇక్కడ రావడం జరిగింది. ఉన్నతి ఒక బ్యాంక్ లోన్ ద్వారా ఒక్కొక్కరికి కూడా 2.5 లక్షల నుంచి 3,75,000 వరకు వాల్యూ ఉంటున్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఆటోస్ ఇవాళ గ్రౌండ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా రిమోట్ ఏరియాస్ నుంచి పుల్లాల చెరువు, గిద్దలూరు, కనిగిరి, ఒంగోల్ ఇలాంటి వివిధ లొకేషన్స్లో ఉంటున్న ఎస్సీ ఎస్టీ మహిళలు. దీనిలో 3 ఎస్టీ మహిళలు ఉన్నారు, మిగిలిన 9 ఎస్సీ మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒక లర్నర్స్ లైసెన్స్ పెట్టుకొని ఈ ఆటో తోలడం గురించి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ లైసెన్సింగ్ వచ్చిన తర్వాత ఇది ప్రాపర్గా నేర్చుకొని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఏఎస్పేట మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎంపీడీఓ ఏ భాస్కర్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ఇన్ఛార్జ్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 134 పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉజ్వల గ్యాస్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు పేదల ఆర్థిక స్థాయిని పెంచాయన్నారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందించడంతో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజు కూలీ 270 రూపాయలకు పెంచడంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఏఎస్పేట మండలంలోని ఏఎస్పేట హెడ్ క్వార్టర్లో సచివాలయం 1, 2లో జరుగుతుంది. ఈ ప్రోగ్రాం వల్ల పేద ప్రజలకు, ముఖ్యంగా నిరుపేద ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు చాలా చాలా అవసరమైనవి, చాలా ఉపయోగపడేవి. ఈ పథకాలను చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ ప్రధానమంత్రి పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఈ విధంగా పాటుపడిన ప్రధానమంత్రి లేడని చెప్పుకోవచ్చు. నిరంతరం 24 గంటలు పేద ప్రజల కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతున్నాడు. కాబట్టి ఆయనకు మన భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆయనకు మనం సపోర్ట్ చేయాలని వికసిత భారత సంకల్ప యాత్ర అనే కార్యక్రమంలో ఏఎస్పేటలో పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరుపేద ప్రజల ముఖంలో
చిరునవ్వులు చూడాలని ఆయన అనేక రకమైన పథకాలను రూపొందించారు. ఆ రూపొందించిన వాటిలో భాగంగా నిరుపేదలకి అన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో వికసిత భారత సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఉపాధి హామీ పని చేస్తుంటాను. ఈ పనిలో 100 రోజులు పూర్తి చేశాను. ఈ పథకం చాలా నాకు ఉపయోగపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా ఉందని గత త్రైమాసికంలో 7.6% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె మాట్లాడుతూ 2004-14 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులకు రుణాలు మంజూరు చేసేలా అధికారాన్ని వినియోగించిందన్నారు. బ్యాంకులు అందించే రుణాల విషయంలో రాజకీయ జోక్యంతో బ్యాంకులు నష్టపోయాయని, దీంతో బ్యాంకులు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి దేశ ఆర్థిక స్థితి సందిగ్ధతలో పడిందన్నారు. అసలు సమస్యను గుర్తించడానికి తమకు చాలా సమయం పట్టిందని, సంస్కరణతో బ్యాంకులను క్రమబద్ధీకరించామన్నారు. The third and the fourth largest economies of the world contracted, sir. Germany contracted by 0.4% and Japan contracted by 2.1%. The other emerging economies, which are largely credited to be the engine of growth for the world as a whole, even emerging economies such as Vietnam grew by 5.33%, Malaysia by 3.3%, and Thailand by just about 1.5%. So when you compare all these developments around the world, and for India to have reached 7.6% in the second quarter is a very significant number that we cannot afford to miss. దేశంలో వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా నీటి వనరులు సమృద్ధిగా లేక అనిశ్చితి నెలకొంటోందని, దీన్ని అధిగమించేందుకు మరిన్ని రిజర్వాయర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ రోజు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ జలవనరుల రంగంలో పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సూచించినట్లు సర్ప్లస్ బేసిన్ విధానంలో నీటిని సరఫరా చేయాలన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఏటా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. हालांकि मूल प्रश्न जो है वो बांधों में पानी के स्तर को लेकर के, रिजर्वायर्स को लेकर के था, लेकिन माननीय सदस्य ने जो प्रश्न किया है वो निश्चित ही अत्यंत महत्वपूर्ण है, इसलिए मैं सदन की जानकारी के लिए निवेदन करना चाहता हूँ. जैसा माननीय सदस्य ने कहा है कि स्वर्गीय अटल जी का सपना था कि देश में सरप्लस बेसिन से डेफिसिट बेसिन पर पानी ट्रांसफ़र करके देश की जो एक वार्षिक समस्या है, चुनौती देश के सामने है कि लगभग देश के 16-17% हिस्से में हर साल अकाल पड़ता है और लगभग इतने ही हिस्से में हर साल बाढ़ की ऐसी स्थिति बनती है. तो एक संतुलन और साम्य जो है वो देश में लाया जा सकता है. और जैसा माननीय सदस्य ने कहा, దేశాన్ని విభజించేలా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కొత్త ఢిల్లీ కేంద్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉత్తర దక్షిణ ప్రాంతాల పేరుతో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారన్నారు. విభజన ప్రణాళికలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమై ఉన్నారని, తెలంగాణ డీఎన్ఏను బీహార్ డీఎన్ఏతో పోలిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన ఈ తొలి భేటీలో పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాతో సహా సీనియర్ నేతలు మోదీని సత్కరించారు. పార్టీ ఎంపీలు ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. మోదీ నాయకత్వమే తమ భారీ విజయానికి ప్రధాన కారణమని పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఈ విజయంలో ఉమ్మడి కృషి ఉందని ప్రధానమంత్రి తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ ఆవిష్కృతమయ్యేలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 3 రాష్ట్రాల విజయంతో పాటు మిగిలిన 2 రాష్ట్రాల్లో పార్టీకి గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.